మనం ఇప్పుడు ఆనందంగా ఉండాలి. భగవంతుని సేవలో అందరి క్షేమం కోరుకోవాలి. ఇతరులకు కష్టం వచ్చిందనుకోండి, కన్నులు మూసుకొని వారికి కష్టం తీరాలని, శాంతి కలగాలని మనం మంచి సంకల్పం చేసుకోవాలి పరమాత్మకి. ఎక్కడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లని అదని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు యుద్ధాలు వచ్చినాయి కదా, జరిగితే పరమాత్మని ప్రార్థించి ప్రజలను కాపాడమని, వారి కష్టాలను తీర్చమని పరమాత్మకు మొరపెట్టుకోవాలి. అప్పుడు మన సంకల్పం ద్వారా ప్రజలకు మంచిగా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మన ద్వారా వారికి సేవ అనే మంచి కార్యక్రమం చేయాలి. ఏదో మనకు తోచిన కాటికి మన ఎదురుగుండా కళ్ళ ఎదురుగుండా ఎవరికైనా కష్టం వచ్చినా, ఇలాంటి పరిస్థితులు వైపరీత్యం ద్వారా ఆహారం దొరకకపోయినా, మంచినీళ్ళు లేకపోయినా అన్నీ మన శక్తి కొద్దీ మనం వారికి అందించాలి. ధనంతో సహాయం చేయొచ్చు. శరీరం ద్వారా, మనసు ద్వారా, ధనం ద్వారా ఎంతైనా సేవ చేయొచ్చు. స్నేహితుల ద్వారా కూడా చేయాలి. ఎక్కడైనా వచ్చిందని కూడా అక్కడ దగ్గరలో మన స్నేహితులు ఉంటే వారితో చెప్పి కూడా చేయించవచ్చు. అలాగే ఇతరులకు ప్రేరణ ఇవ్వచ్చు. మనం చూసి కొంతమంది మనం కూడా చేద్దామని చేసుకుంటున్నారు, మనం కూడా వాళ్ళలాగా ఏదో మంచి కార్యక్రమం మొదలు పెడదామని అనేక సేవా సంఘాల ద్వారా వాటి ద్వారా చేరి అనేక విపత్తులు వచ్చినప్పుడు సేవలు చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా మంచి సంకల్పం ఉంటేనే కానీ జరగవు అంత పనులు. మంచి సంకల్పాలు ఎప్పుడు చేయలేదు. చెడు సంకల్పాలు చేస్తే చెడ్డవాళ్ళం అయిపోతాం. దీనికి ఎంత పవర్ ఉందో దానికి ఇంకా పవర్. సత్కర్మల ద్వారా మన జన్మని సార్థకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇతరులకు స్ఫూర్తిదాయకం కావాలి. ఎలా అంటే మనం చూసి ఇంకొకరు మంచి పనులు దిగాలి, కానీ మనం చూసి చెడ్డ పనులకి వెళ్ళేలా ఉండకూడదు. మంచి స్ఫూర్తితో మనం చేయాలి. మీరు ఏం చేస్తారో 10 మంది ముందుకు వస్తారు, అది చూసి మరీ ముందుకు వస్తారనమాట. మేము కూడా హెల్ప్ చేస్తాము, సహాయం చేస్తాము. సమయాన్ని సఫలం చేసుకోవాలి. ఇలాంటి మంచి పనులతో మనకున్న సమయాన్ని సఫలం చేసుకోవాలి. శ్వాసని సఫలం చేసుకోవాలి. మనం పీల్చే గాలిని, శ్వాస, దాన్ని కూడా వృధా చేసుకోకుండా చక్కగా యోగం అది చేసుకుంటూ క్రమబద్ధంగా శ్వాసను తీసుకుంటూ వదులుతూ దాన్ని కూడా చేసుకోవాలి. అరాకొర కంగారుగా కష్టాలతో, బాధలతో నేను ఊహించుకుని ఈ శ్వాసను కూడా నాశనం చేసుకుంటాం. అలా కాకుండా శ్వాసను కూడా సఫలం చేసుకోవాలి. ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి. ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉండాలి? ఇతరులకు ఆదర్శవంతంగా ఉండాలి. మనం కనుమరుగైన శాశ్వతంగా మిగిలేది ఇవే. మనం పోయినా శాశ్వతంగా మిగిలేవి మనం చేసే మంచి పనులే. అయ్యే తలుచుకుంటారు. శరీరం లేకపోయినా చెప్పుకుంటారు, పలానా వీళ్ళు మంచి పనులు చేశారని. ధనం, సంపద కూడా రాదు. ఏదేమి అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. ఏదీ రాదు. ఎంత సంపాదించుకున్నా, ఎంత కూడబెట్టుకున్నా ఎవరు పిల్లలు రారు, ఎవరు రారు, ధనం రాదు, సంపద రాదు, ఏం రాదు. ధర్మమే కూడా ఉంటుంది. మనం ఆచరించిన ధర్మం, మనం చేసిన మంచి పనులే మనకు కూడా ఉంటాయి. చెడ్డ గుణాలను వదిలించుకోవాలి. అవి వదలం మనం వాటిని పోషించుకుంటూనే ఉంటాం. చెడ్డ గుణాలని వదిలించుకోవాలి. మంచి గుణాలని అభ్యాసం చేయాలి. మంచిని చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఏ మంచి పని చేసాము ఈరోజు, ఒకటైనా మనం మంచి చేసామని రోజులో ఒక్కసారైనా మనం చూసుకోవాలన్నమాట. స్వార్థాన్ని వదిలి కొంతైనా ఇతరులకు మంచి చేయాలనే సంకల్పం చేసుకోవాలి. స్వార్థం అన్ని పనుల్లోనూ రోజులో అంతా స్వార్థమే కాదు. ఎంత మనం చేసాము, మంచి పని చేయాలని ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఇలా మంచి లక్షణాలన్నీ మనం అలవర్చుకుని మంచిని పెంచుకుంటూ నిజంగా ఇది ఒక దైవ సేవ కిందే వస్తుంది. ఇలాంటివన్నిటిని మనం మంచి చేసుకోవాలి. ఇతరులకి ఏదో కొంత సహాయం చేయాలి. ఊరికే కూర్చొని ఏమీ లేదు. శరీరానికి కొంత వ్యాయామం కూడా అవుతుంది. ఇతరులకి ఏదైనా పనిలో కానీ దేనిలో కానీ ఏ విధంగానే మన వల్ల అయింది సహాయం తప్పకుండా చేయాలి. గార్డెన్ చేసుకోవాలి, గార్డెన్ మొక్కలు పెంచుకోవాలి, అంటే నీళ్లు పోయాలి, ఎండల్లో ఎవరైనా దాహం అని అడిగిన వారికి మంచినీరు ఇవ్వాలి. అనేక మంచి పనులు ఉన్నాయి. ప్రతి చిన్న పని కూడా మంచిదైనప్పుడు చేయాలి. ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ మనం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి అలవాట్లు చేసుకుంటూ చక్కగా ఆనందంగా జీవించాలి. ప్రతి ఒక్కరికి ఆ హక్కు అది, ఆనందంగా ఉండటం. ఆలోచించండి. రేపు పొద్దున ఇంకో విషయం చెప్తున్నాను, సరేనా?